వందే మాతరం నినాదం జాతీయ ఉద్యమంగా మారడంలో తెలుగు వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా లోతైనది, బలమైనది. వందే మాతరం బంకించంద్ర చటర్జీ ఆనందమఠం నవలలో కనిపించిన రోజుల్లో అది బెంగాల్కి మాత్రమే పరిమితమైన నినాదం. కానీ 1905 తర్వాత బెంగాల్ విభజన జరిగిన సమయంలో ఆ నినాదం జాతీయంగా వ్యాప్తి పొందింది. తెలుగునాట విద్యార్థులు, కవులు, పత్రికల ద్వారా విస్తృతంగా దాన్ని వ్యాపింపచేశారు. వందే మాతరం అనడం ఒక ధైర్య ప్రకటనగా మారింది. బ్రిటిష్ వారి దృష్టిలో అది దేశద్రోహంగా పరిణమించింది. అయినా తెలుగు యువత వెనుకడుగు వేయలేదు. వందే మాతరం భావజాలానికి ప్రాణం తెలుగు కవులు వందే మాతరం పదాన్ని భావయుక్తంగా మార్చటమే. గురజాడ అప్పారావు గారు దేశభక్తి లేని జన్మ వ్యర్థమే అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లారు. జాతీయ చైతన్యం కోసం ఆయన కృషి చేశారు. అలాగే రాయప్రోలు సుబ్బారావు గారు లాంటి వాళ్ళు దేశాన్ని తల్లిగా చూడాలి అనే విషయాన్ని బలంగా చెప్పారు. ఆ తర్వాత శ్రీశ్రీ గారి లాంటి వాళ్ళు వందే మాతరం భావాన్ని సామాన్య ప్రజల ఉద్యమంగా మలిచారు. అప్పట్లో తెలుగు పత్రికలు కూడా వందే మాతరాన్ని చాలా వేగంగా వ్యాప్తి చెందింపచేశాయి. ఈ పత్రికలు వందే మాతరం పాటల తెలుగు అనువాదాలు ప్రచురించాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వ్యాసాలు రాశాయి. యువతను ఉద్యమాల వైపు నడిపించాయి. విద్యార్థి ఉద్యమాలకు నినాదం వందే మాతరం అయింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తరగతుల్లో నిలబడి పిల్లలు వందే మాతరం అనేవారు. బ్రిటిష్ అధికారులు వాళ్ళని స్కూళ్ళ నుంచి తొలగించేవాళ్ళు లేదా జైలు శిక్ష వేసేవారు. అయినా నినాదం ఆగలేదు. నిజానికి ఇది నినాదం కాదు, మాతృభూమి కోసం త్యాగానికి సిద్ధం కావాలి అని చెప్పి చేసే ప్రతిజ్ఞగా మారింది. ఆధ్యాత్మిక సాంస్కృతిక మద్దతు కూడా ఈ నినాదానికి లభించింది. తెలుగుల ప్రాంతాలలో భజనలు, హరికథలు, జాతరలు వీటిలో కూడా వందే మాతరం ప్రవేశించింది. దేశభక్తి అంటే ధర్మమని, దేశ సేవ అంటే పూజ అనే భావన బలపడింది. జాతీయ ఉద్యమంలో తెలుగు నాయకులు ఎందరో నిలబడి వందే మాతరాన్ని ఆలపించారు. చరిత్రలో ఒక మాట, ఒక పాట, ఒక నినాదం లక్షలాది భారతీయుల గుండెల్లో అగ్ని రాజేసింది. అదే వందే మాతరం. ఇవాళ వందే మాతరం గీతాన్ని మనకు గానం చేసి వినిపిస్తున్నవారు పంబి పుష్పకుమారి గారు, తిరువూరు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. వందే మాతరం, శుభ్రజోష్నా పులకితయామినీ పుల్లకుసుమితా ద్రుమదలశోభినీ సుహాసినీ సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.